కమ్యూనికేషన్ స్కిల్స్, హౌ టు ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో అందరూ ఏమనుకుంటారంటే నేను ఇంగ్లీష్లో చాలా బాగా మాట్లాడాలి, అంటే ఫ్లూయెంట్గా మాట్లాడాలి అని అనుకుంటారు. కానీ ఎలా? సో నేను ఇప్పుడు కొన్ని టిప్స్ చెప్తానండి. సో ఆ టిప్స్లో ఏంటంటే ఫస్ట్ది ఏంటంటే నెంబర్ 1 టిప్ ఏంటంటే లిసన్ టు ఇంగ్లీష్ కాన్వర్జేషన్స్ లైక్ స్టూడెంట్ అండ్ టీచర్ or doctor and patient conversations will be there. You just listen to that conversations, that will help you a lot. Okay, and second tip వచ్చి రీడింగ్ అండి. ఓకే, సో ఈ రీడింగ్ చేయడం వల్ల ఏమవుద్దంటే మీరు బేసిక్ లెవెల్ ఇంగ్లీష్ స్టోరీస్ ఉంటాయి, చందమామ కథలు అవ్వచ్చు, లేదా మీకు కామిక్ బుక్స్ ఉంటాయి, లేదా కొన్ని లవ్ స్టోరీస్ ఉంటాయి. మీకు నచ్చిన జనర్లో తీసుకుని ఏదో ఒక బుక్ చదవండి. చదివేసిన తర్వాత మీకు ఒక కాన్సెప్ట్ అర్థమవుద్ది. దాట్ మైట్ బి ఎనీ న్యూస్ పేపర్ ఆర్టికల్ ఆల్సో. మీకు అర్థమైంది ఏం చేస్తారంటే ఇంకొక నలుగురికి, మీ ఇంటి పక్కన ఉన్న చుట్టుపక్కల ఉన్న చిన్నపిల్లలకి చెప్తారో, లేదా మీ ఫ్రెండ్కి చెప్తారో, మీకు కావాల్సిన చెప్తారో చెప్పండి. సో ఆ ఇంగ్లీష్లో చెప్పండి. చెప్తే ఆ నెరేటివ్ స్కిల్స్ వస్తాయి. మీరు ఏదో నేర్చుకున్నారు, ఒక చిన్న పెట్టకథ నేర్చుకున్నారు గూగుల్లో. సో ఆ పెట్టకథని మీరు మళ్ళీ మీ ఫ్రెండ్కి కానీ, లేదా మీ పక్కన ఉన్న చిన్నపిల్లలు కానీ, మీ తమ్ముడు కానీ, మీ చెల్లి కానీ, సో ఆ పెట్టకథని మీరు నెరేట్ చేసి చెప్తారు. దానివల్ల కూడా మీకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవుతుంది. సో నెంబర్ 3 ఏంటంటే రిపీట్ ద సెంటెన్సెస్ వెన్ యూ లిసన్ ఫ్రమ్ అదర్స్. అక్కడ ఏదో అంటూ ఉంటారు, మీరు అక్కడ లేకపోయినా సరే ఏదో ఒకటి సెంటెన్స్ అనేస్తూ ఉంటారు. అప్పుడు ఏం చేయాలంటే మీరు సైలెంట్గా మీ మనసులో అనుకోవాలి. ఏంటంటే సపోజ్ మీరు ఏదో సెంటెన్స్ విన్నారు, ఓకే, వేర్ ఆర్ యూ గోయింగ్ అని ఒక సెంటెన్స్ విన్నారు. అది మీ మనసులో అనుకోవాలి, వేర్ ఆర్ యూ గోయింగ్, వేర్ ఆర్ యూ గోయింగ్, వేర్ ఆర్ యూ గోయింగ్ అని అనుకుంటే 4 సార్లు అనుకుంటే మీకు వచ్చేద్దండి. ఓకే, దాని అర్థం తెలియలేదు మీకు, గూగుల్లో చూడండి, మీకు అర్థం తెలిసిపోద్ది. ఓకే, లేదా వాట్ ఆర్ యూ డూయింగ్, వాట్ ఆర్ యూ డూయింగ్, ఏం చేస్తున్నారు మీరు ఇప్పుడు, ఓకే, మీరు ఏం చేస్తున్నారు. ఓకే, అలాగే ఎప్పుడైతే ఎవరైతే ఒక సెంటెన్స్ అడిగాడో మిమ్మల్ని, లేదా మీరు ఎక్కడో విన్నారో అది మళ్ళీ రిపీట్ చేసేయండి. దాని అర్థం నాకు తెలుసు తెలియదు అది ఏం లేదు, తెలిసిపోద్ది, ఏమి లేదు, తెలిసిపోద్ది. ఫస్ట్ లెర్న్ సమ్ సెంటెన్సెస్. ఓకే, సో 4th టిప్ వచ్చి లెర్న్ WH వర్డ్ క్వశ్చన్స్. ఈ WH వర్డ్ క్వశ్చన్స్ ఏంటి? మన పొద్దున్న లేస్తే క్వశ్చన్ అడుగుతారు, ఏమని? వాట్ ఆర్ యూ డూయింగ్, ఏం చేస్తున్నావు? ఓకే, వాట్ ఆర్ యూ రీడింగ్, ఏం చదువుతున్నావు? వేర్ ఆర్ యూ గోయింగ్, ఎక్కడికి వెళ్తున్నావు? హౌ ఆర్ యూ, ఎలా ఉన్నావు అని చెప్పేసి పొద్దున్న లేస్తే క్వశ్చన్లతో చంపేస్తూ ఉంటారు. సో అందుకే ఏంటంటే ఈ WH వర్డ్ క్వశ్చన్స్ ఎలా హెల్ప్ చేస్తాయి అంటే వాట్ అంటే ఏమిటి, బేసిక్గా ఏమిటి అని వస్తుంది. ఓకే, వెన్ అంటే ఎప్పుడు అని వస్తుంది, వేర్ అంటే ఎక్కడ అని వస్తుంది, హూ అంటే ఎవరని వస్తుంది, హౌ అంటే ఎలా అని వస్తుంది. సో ఇలా మీరు ఎప్పుడైతే WH వర్డ్ క్వశ్చన్స్ నేర్చుకుంటారో ఆటోమేటిక్గా మీకు దేని గురించి క్వశ్చన్ అడుగుతున్నాడు, లేదా మనం దేని గురించి క్వశ్చన్ అడగాలి. ఓకే, వెన్ గురించి అడిగితే కనుక వెన్ ఎప్పుడు కూడా టైం గురించే అడుగు క్వశ్చన్స్ అన్ని వెన్తో అడుగుతాం. ఎలా అంటే వెన్ డూ యూ గెట్ అప్, వెన్ విల్ యూ కమ్ టుమారో, రేపు ఎన్ని గంటలకు వస్తారు మీరు, అలా అడుగుతామండి. ఓకే, సో ఇంకా క్వశ్చన్స్ కావాలంటే వేర్ డూ యూ లివ్, మీరు ఎక్కడ నివసిస్తారు అని అంటామండి. నెక్స్ట్ వచ్చి 5th టిప్ ఏంటంటే థింక్ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్లో ఆలోచించాలి. ఇంగ్లీష్లో ఆలోచించాలంటే ఫస్ట్ ఏం చేయాలి, మనం జనరల్గా ఏం చేస్తామంటే నేటివ్ లాంగ్వేజ్లో మన మాతృభాషలో ఆలోచించి, తెలుగు అయితే తెలుగులో ఆలోచించి ఏమంటాం, నేను తెలుగులో ఏమనుకుంటాను, నేను రేపు కాలేజీకి వెళ్తాను. ఓకే, సో దాన్ని ఇంగ్లీష్లో ఎలా అనాలి, ఐ విల్ గో టు కాలేజ్ టుమారో, ఐ విల్ గో టు కాలేజ్ టుమారో. సో ఇలా మీరు ఎప్పుడైతే ఆలోచించడం మొదలెడతారో ఆటోమేటిక్గా మీకు ఇంగ్లీష్లో ఆలోచించి ఇంగ్లీష్లోనే సెంటెన్స్ ఫామ్ అయిపోద్ది. ఫస్ట్ సెంటెన్స్ అనేది మీ మైండ్లో ఫామ్ అవ్వాలి. ఓకే, ఇంకా బెస్ట్ టిప్ ఏంటంటే ఏదో ఒక స్టోరీస్ వింటా ఉండండి, ఆడియో బుక్స్ వింటా ఉండండి. మీకు అయ్యి నచ్చకపోతే పాప్ సాంగ్స్ ఉంటాయి, జస్టిన్ బైబర్ అనేవాడు ఉంటాడు, ఆడు పాడతాడు, ఆ పాప్ సాంగ్స్ వినండి, సబ్ టైటిల్స్ పెట్టుకుని వినండి, అదిరిపోద్ది, మళ్ళీ సూపర్ ఉంటుంది.